హాయ్ అండి, అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు నేనైతే మా ఇంట్లో పెంచుకున్న తోటకూర తెంపుకొని నేనైతే ఫ్రెష్గా తోటకూర వండుకుంటున్నానండి. ఈరోజు తోటకూర కోసుకోవడానికైతే నేను కింద పెరట్లో పెంచుకుంటున్నానండి తోటకూర కోసుకొని కొంచెం మునగాకు కూడా ఇందులోనే వేద్దామని తెంపుకుంటున్నానండి. మునగాకు కూడా మంచి లేతది తెంపుకున్నాను. మునగాకు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నదో. మనం పెంచుకున్న ఆకుకైతే సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుందండి. తోటకూర అసలు నేను సమ్మర్లో వేసుకున్నానండి. జస్ట్ 15-20 డేస్ కూడా కాలేదు నేను వేసుకొని. ఎంత బాగా వచ్చిందంటే తోటకూరలు, ఆకుకూరలు అన్నీ వేసుకున్నాను. పాలకూర, చుక్కకూర అన్నీ వేసుకొని నేను ఫ్రెష్గా ఆకుకూర అయితే వండుకుంటున్నానండి. ఇంకా నేను సెకండ్ ఫ్లోర్ అండి మేము ఉండేదైతే. నేను ఆకుకూర తెంపుకొని అయితే నేను సెకండ్ ఫ్లోర్కి వచ్చేస్తున్నా. ఇంకే మా పెరట్లో ఆకుకూరలు అట్లా చూపిద్దామని నేను వీడియో తీశానండి. ఇదైతే మా బాల్కనీ అండి. బాల్కనీలో కూడా చూడండి అన్నీ మొక్కలన్నీ నేను పెంచుకుంటున్నానండి. బాల్కనీ మొత్తం నేను ఒకసారి బాల్కనీ గార్డెన్ కూడా చేస్తానండి. ఇంకా ఆకుకూరనైతే నేను తీసుకొచ్చుకొని మంచిగా ఆ కాడలు ఉన్నాయి కదండి, కాడలు లేతవండి, అందుకోసమని కాడలు వేసుకున్నా అంత బాగుంటుంది. ఆ కాడలు కూడా ఉడికినాక నేను కొంచెం కరివేపాకు కూడా అండి ఫ్రెష్గా పైన ఉంది, కొత్తిమీర కరివేపాకు పైన తెచ్చుకున్నానండి టెర్రస్ గార్డెన్లో. ఇంకా కిందనైతే గల్జేరు, తెల్ల గల్జేరు, ఇంకా ఆకుకూరలు వేరే వాటంతలు అవే మొలిసినాయండి. అది కూడా నేను తెంపుకొచ్చుకున్నాను. అన్నీ మిక్స్ చేసి అయితే నేను వండుతున్నానండి. కాకపోతే ఎక్కువ తోటకూర, కొంచెము మునగాకు, కొంచెం గల్జేరాకు అయితే వేసుకున్నాను. శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలండి. ఎందుకంటే ఆకుకూరలు మట్టిలోనే ఉంటాయి కదండి పెరగడం. కాబట్టి మట్టి సన్న ఇసుక ఉంటుంది. బాగా కడగకపోతే ఒక 3-4 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. కడుక్కొని ఇంకా కొంచెం పచ్చిమిర్చి వేసుకున్నాను. 2-3 ఎండుమిర్చి కూడా వేసుకుంటానండి. నేను సన్నగా తరిగిన తోటకూరను ఎండుమిర్చితో కూడా, మొత్తం ఎండుమిర్చి వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి తోటకూర ఫ్రై. నేనైతే పచ్చిమిర్చి వేసుకున్నాను, ఒక 2 ఎండుమిర్చి అయితే వేసుకున్నానండి. పోపు చేసుకుంటున్నాను నేనైతే. ఇంకా ఆయిల్ వేసి అందులో కొంచెం జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు బాగుంటుందండి ఫ్రైకి. తోటకూర ఫ్రైకి మినప్పప్పు వేసుకోవాలి. మినప్పప్పు, 2 ఎండుమిర్చి, ఇంకా ఎల్లిపాయలు వేసుకోవాలండి. అల్లం వెల్లిపాయ కాకుండా నేనైతే ఎల్లిపాయలు వేసుకుంటాను. ఒక 7-8-10 ఎల్లిపాయలు కచ్చపిచ్చ చేసుకొని ఎల్లిపాయలు వేసుకున్నానండి. కరివేపాకు, మెంతి కూర కూడా వేసుకోవచ్చండి, కానీ నేను తీసుకురాలేదండి. ఉన్నది నేను మెంతి కూర కూడా పెంచుకుంటున్నాను. ఇంగువ వేసుకున్నాను, కొంచెం పసుపు, తోటకూర అయితే వేసేసుకున్నానండి. తోటకూర చూస్తే చాలా అనిపిస్తుందండి. గిన్నెలో అబ్బాయి ఎక్కువైపోతుందేమో అని అనిపిస్తుంది, కానీ చూడండి ఎంత తొందరగా కుంగిపోయిందో తోటకూర. తొందరగా ఉడికిపోతుందండి తోటకూర అయితే. బయట ఉన్నదైతే అంత తొందరగా ఉడికినట్టు అనిపించదండి. ఎందుకో నాకైతే, నేను ఇంట్లో పండించుకున్నది కదండి, అసలు ఎంత తొందరగా ఉడికిపోయిందో. కొంచెం ధనియాల పొడి వేసుకున్నానండి, కొంచెం మెంతి పిండి, జీలకర్ర మెంతులు కలిపి పట్టిన జీలకర్ర మెంతుల పిండి అన్నిట్లలో బాగుంటుందండి. టేస్టు చాలా బాగుంటుంది. కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఇంకా సాల్ట్ కూడా లాస్ట్కి వేసుకోవాలండి, లేదా ముందే వేసుకుంటే మొత్తం వాటర్ వచ్చేస్తాయి. అందుకోసమని నేనైతే లాస్ట్కి వేసుకుంటాను సాల్ట్.
సాల్ట్ వేసుకొని మూత అయితే పెట్టుకున్నానండి. మూత పెట్టుకున్నాక చూడండి కొంచెం వాటర్ ఎట్లా వచ్చినాయో ఆకుకూరలో. ముందే అయితే ఆకుకూరలో ఉన్న వాటరు ప్లస్ సాల్ట్ వేసుకుంటే కూడా మళ్ళీ ఇంకెక్కువ వాటర్ వస్తాయండి. అందుకోసమని కొంచెం ఉడికాక మనము ఆకుకూర అంతా దగ్గరికి వచ్చాక సాల్ట్ వేసుకుంటే తొందరగా అయిపోతుంది, వాటర్ అయిపోతాయి, ఇంకిపోతాయి. ఇంకా దగ్గరికి వచ్చిందండి, అట్లా దగ్గరికి ఫ్రై కావాలండి ఆకుకూర. దగ్గరికి ఫ్రై అయిపోయాక లాస్ట్కి ఇంకా కొత్తిమీర అయితే నేను వేసుకుంటున్నాను. ఇంకా కొత్తిమీర వేసుకున్నా అండి. వేరే బౌల్లోకి అయితే నేను షిఫ్ట్ చేసుకున్నానండి. తోటకూర చాలా టేస్ట్ ఉందండి. తోటకూర అయితే ఎంత బాగుందో టేస్టు. థ్యాంక్ యూ అండి.